ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఎవరు అడిగారు? మీరే. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 1,72,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం. 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 crores చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 crores. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం, చర్చకు మేము సిద్ధం. త్వరలోనే అండి. అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని చర్చించుకొని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం. వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి. అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా